ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్య జనుల్లో ప్రకటించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్య జనులలో ప్రకటించుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 6వ వచనం. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించక భూమి కరిగిపోవచ్చున్నది. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో, ఊరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకునండి, అన్య జనులు నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులు నా నామము ఘనముగా ఎంచబడును, సకల జనములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును, అన్య జనులు నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుంటున్నట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగముల వరకు నిలుచును. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నేర్చుకునే ప్రకారం విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనం. దేవుడు అన్య జనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదైన ప్రభువు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే ప్రభువు రాజ్యం చేయుచున్నారు తండ్రి. నాయన మీ యందు మీ భయభక్తులు కలిగి మీ మాటను అన్యజనులు ప్రకటించే వరకు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మొదలుగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.